బ్రతుకున్నట్లు అయా మీ మాటల ప్రకారంగా జీవిస్తూ నమ్మకంగా ఉండేవారిగా సహాయం చేయమని బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పిస్తూ దగ్గర నుండి లైవ్ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే మీ మాటలు వింటున్నారో వారందరికీ వినగలిగే చెవులను గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయమని బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పిస్తూ కూడి చేరి వచ్చిన వారందరిని కూడా దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 9వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. 9వ వచనం, యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని. చాలు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక్కడ ఈ కీర్తనాకారుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవే నా ఆశ్రయమని. ఇక్కడ 10వ వచనంలో మనం చూసినట్లయితే ఏ అపాయమో నీ యొద్దకు రాదు, నీ గుడారమందు ఏ తెగులును సమీపించదు. ఇక్కడ గమనించాలి, ఏ అపాయమో రాదు, ఏ తెగులు. వాక్యం ఉన్న మాటలే పలకండి. సమీపించదు. ఏంటది? తెగులు. తెగులు అంటే ఎట్లా ఉండిద్ది ఏమండి? తెగులు కోడి పిల్లలకు కూడా వచ్చింది, కుక్కర తెగులు. ఒక్క పిల్ల చచ్చిపోయిందంటే మొన్న కూడా మనం మనుషులకు కూడా వచ్చింది తెగులు, కరోనా. ఈ తెగులు ఒక్కరికి వస్తే ఏమైంది? అందరికీ వ్యాపిస్తుంది, అందరికీ వ్యాపించింది. అందుకని ఏం జరిగిందో తెలుసా? మాస్కులని, శానిటైజర్లని, మామూలుగా గవర్నమెంట్ వారు ఏదైతే చేయాలో అది చేసుకుంటూ వెళ్ళారు. మనుషులు కూడా ఆ విషయంలో చాలా కేర్గా ఉన్నారు. ఈ శారీరకమైన కేర్ కన్నా కూడా ఆత్మ సంబంధమైన కేర్ ఉంటే ఎంతో బాగుండిద్ది. ఆనాడు మోషే గారు ఐగుప్తు దేశంలో దేవుడు మోషే గారికి ఒక మాట చెప్పాడు. ఇదిగో, ప్రతి ఇంటి ఆ దారపు కమ్ముల మీద, ఆ దర్వాజాల మీద రక్తపు ముద్రను వేస్తే మరణదూత ఆ ఇంటిలోనికి వెళ్ళదు, సమీపించదు, ఆ తెగులు రాదు. ఎవరి గృహం మీద అయితే ఆ రక్తముద్ర లేదు, వారి గృహంలో అంతా నష్టం, అంతా ఏడ్పులు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మరి ఈ దినాల్లో కూడా ఇలాంటి ప్రతి కుటుంబంలో చాలామంది ఫంక్షన్ అని ఏర్పాటు చేసుకుంటారు. జాగ్రత్తగా గడియలతో సహా పెట్టుకొని ఫంక్షను ఏర్పాటు చేస్తారు. అర్ధరాత్రి 12 గంటలు లేకపోతే 1 గంట 45 నిమిషాలంటే ఒక్క నిమిషం కూడా తగ్గకుండా ముందే ఉంటారు, కానీ వెనక ఉండరు. ఎందుకు ఇదంతా అంటే మంచి జరగాలని. కానీ ఒక్కోసారి వివాహాలకని వెళ్తుంటారు. పెళ్లి కూతురు, మొన్న ఒక వార్త నేను విన్నా. మరి పెళ్లి కూతురుని తీసుకుని వెళ్తున్నారు వివాహం కోసమని. కానీ మధ్యలోకి రాగానే యాక్సిడెంట్ అయిపోయింది.
అందరూ స్పాట్ డెడ్. అందరూ స్పాట్ డెడ్. పెళ్లి కూతురు ఒక్కత మాత్రమే బ్రతికింది. పెళ్లి కూతురు ఒక్కత మాత్రమే బ్రతికింది. ఆ పెళ్లి జరిగిందా? జరగల. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి దుస్థితిలో, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడు. ఏం చేయాలని చెప్తున్నాడు? ఏం చేయాలని చెప్తున్నాడు? 9వ వచనంలో చూసారా? ఈ కీర్తనాకారుడు అన్నాడు, నీవే నా ఆశ్రయము. అంటే ఆయనను ఆశ్రయముగా చేసుకోవాలి. ఆశ్రయం అంటే ఇల్లు. ఏంటది? ఆశ్రయం అంటే ఇల్లు, బిల్డింగు. దేవుని స్తోత్ర. ఆశ్రయం అంటే ఇల్లు. అది పెద్దదే కావచ్చు, చిన్నదే కావచ్చు. ఎందుకు ఆశ్రయాలు ఏర్పాటు చేసుకుంటారు? ఏమండి? రక్షణ కొరకు, కాపుదల కొరకు, కుటుంబం అంతా కూడా కలిసి భోజనం చేయటానికి కొరకు, కుటుంబం అంతా కూడా పగలంతా కూడా అలసిపోయి వస్తారు కనుక రెస్ట్ తీసుకోవటానికి, అలసట తీర్చుకోవటానికి, బలవంతులుగా మేమంతా కూడా ఒక కుటుంబం అని తెలియచేయటానికి ఏం చేస్తారు? గృహాలు నిర్మించుకుంటూ ఉంటారు, ఆశ్రయాలు ఏర్పాటు చేసుకుంటారు. ఆశ్రయం. మరి ఈ భూలోకములో, ఈ భూలోకం ఎట్టుందంట? ఈ భూలోకం భయంకరమైనటువంటి మరణాలు, మారణ హోమాలు, దొంగతనాలు, ఒకరి మీద ఒకరు, రాజ్యాల మీద రాజ్యాలు, భూకంపాలు. మన చోట ఇలాగే రోడ్డు మీద ట్రాఫిక్ వెళ్తూ ఉంది. ట్రాఫిక్ వెళ్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసండి? అకస్మాత్తుగా ఒక లారీ లోడ్ మీద ఉండి వెనకబడిపోతుంది. అది ముందుకు వెళ్ళాల్సింది వెనుకబడిపోతుంది. ఏంటా అని చూస్తుంటే కింద భూకంపంలాగా రోడ్డు కిందకు దిగిపోయింది, బాగా లోయలోకి. దానిలో నుంచి అగ్ని బయటకు వస్తుంది. అగ్ని బయటకు వస్తుంది. ఆ అగ్నిలోకి చాలామంది అమ్మమ్మ అని పరిగెత్తుతున్నారు. ఎవరైతే పరిగెత్తుతున్నారో వాళ్ళకంటే ముందే ఇదేమవుతుంది? భూకంపంలాగా రోడ్డు అంతా కూడా, వారున్న భూమి అంతా కూడా కింద కుంగిపోయి ఏమవుతుందనంటే దానిలో నుంచి అగ్ని బయటకు వచ్చి చేస్తుంది. ఆ అగ్నిలో కాల్ది బూడిదైపోతున్నారు. ఎక్కడ తప్పించుకుంటావు? తప్పించుకోవాలి అనంటే ఒకే ఒక మార్గం. ఏంటిదనంటే ఆయనను ఆశ్రయముగా చేసుకున్నప్పుడే ఏ అపాయము, ఏ తెగులు నీ గుడారమును అంటదు, సమీపించదు, దగ్గరికి రాదు. కనుక మరి మనం ఏం చేయాలో తెలుసా? ఆయనను మనం ఆశ్రయముగా చేసుకోవాలి. ఏం చేయాలంటండి? ఆశ్రయముగా చేసుకోవాలి. ఆశ్రయముగా ఆయనను, ఆయన మనకు ఆశ్రయముగా అంటే ఏంటి తెలుసా? మనలను నిలువెల్లా కప్పేసేయాలి. ఆయన యొక్క కాపుదలలో, ఆయన భద్రతలో మనమున్నప్పుడు ఏ అపాయము మన దగ్గరకు రాకుండా, ఏ తెగులు ఎట్లా వచ్చిందో తెలుసా? తెగులు వాతావరణాన్ని బట్టి వచ్చింది. ఎట్లా వచ్చింది? వాతావరణ మార్పులను బట్టి వచ్చేసింది తెగులు. అపాయమేమో మనం వెళ్ళే దాన్ని బట్టి కానీ, ఎదటి వాళ్ళు వచ్చేదాన్ని బట్టి కానీ యాక్సిడెంట్లు జరిగిపోతూ ఉంటాయి. ఒక్కోసారి సూసైడ్ కూడా చేసుకుంటారు ఎవరికి వాళ్ళే. ఇప్పుడు ఎవరు చంపాల్సిన అవసరం లేదు, వాళ్ళంతటికి వాళ్ళే చచ్చిపోతారు. ఎందుకనంటే ఇంకా అదంతే అపాయం.
ప్రతి ఇంటి మీద పనిచేస్తుందంట. ప్రతి ఇంటి మీద, ప్రతి ఒక్కొక్కరి మీద, చిన్నల మీద పనిచేస్తుంది, పెద్దవారి మీద పనిచేస్తుంది, అందరి మీద పనిచేస్తుంది. మన ఈ మధ్య తొల్లూరులోనే చాలా భయంకరమైనటువంటి విషాదం. ఎవరైనా అనుకున్నారా ఇలా జరిగిద్దని? మొన్న ఎవరు నాతో చెప్తున్నారు, ఆ పిల్లలు ఆడుకుంటున్నారండి, ఆడుకుంటుంటే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేయగానే చల్ బ్యాట్ ఆడ పడేశాడు, వాళ్ళందరిని వదిలేసి ఏం చేశాడు, వెళ్ళిపోయాడు. చచ్చిపోతానంటే వెళ్తారా? వెళ్ళరు. మరణం అంట ఎవరిని మృంగుదునానని వాడు విచ్చలవిడిగా ఒక ఆ మరణం రూపంలో సాతానుడు ప్రతి ఒక్కొక్కరి దగ్గరకు వస్తున్నాడు. అదేమన్నా తెలిసిద్దా? తెలియదు. ముందుగా ఏమైనా వార్తావాహిని వచ్చిద్దా? రాదు. ఒకసారి సునామీ వచ్చినప్పుడు గవర్నమెంట్ వారు అన్నారు, ఒక్క 5 నిమిషాల ముందు తెలిసిన, ఎన్ని నిమిషాలు? 5 నిమిషాల ముందు తెలిసిన ఈ కోట్లాది నష్టం జరగకుండా కొంతైనా సేవ్ చేసుకునేవాళ్ళం అని అన్నారు. కానీ దేవుని ఉగ్రత మనుషులకు తెలిసి రాదు. ఏదైనా కనిపెడుతున్నారు, కానీ అది మాత్రం కనిపెట్టడం మనుషుల వల్ల కావటల్లా. కనుక మరి మనం ఏం చేయాలో తెలుసా? ఆయన మనకు ఆశ్రయముగా ఉండాలి. ఆయన మనకు ఆశ్రయముగా ఉంటే మన జీవితానికి కానీ, మన కుటుంబాలకు కానీ, మన ఇంటికి కానీ, మన గ్రామానికి కానీ, మన సంఘానికి కానీ, అందరికీ ఎక్కడెక్కడ అపాయం రాకూడదు అని అనుకుంటే, తెగులు రాకూడదు అని అనుకుంటే ఏం చేయాలో తెలుసా? ఆయనను ఆశ్రయముగా చేసుకోవాలి. ఆశ్రయము ఎప్పుడు ఉంటుంది ఆయన ఆశ్రయము? శారీరకంగా కట్టుకునే ఇళ్ళు అయితే పర్మనెంట్గా ఉంటాయి కదా. ఒక 20 సంవత్సరాలని, ఒక 30 సంవత్సరాలని, 40 సంవత్సరాలని, ఒక 50 సంవత్సరాలని, ఒక 100 సంవత్సరాలని. ఏమండి, మన గవర్నమెంట్ హాస్పిటల్ బ్రిటిష్ వారు కట్టారు. ఎవరు కట్టారు? బ్రిటిష్ వారు కట్టారు. మరి హాస్పిటల్ ఇప్పటికీ కూడా ఉంది. కానీ దేవుని నివాసం అయితే ఎప్పుడు ఉండిద్ది? ఎలా ఉండిద్ది? ఏంటి? దేవుని వాక్యాన్ని చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తిలోని క్షయవ్యాధులన్నిటినీ నిన్ను ద్వేషించు వారి మీదకే వాటిని పంపించును. చూశారంటండి, ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో సర్వరోగాలు యెహోవా నీ యొద్ద నుండి తొలగిస్తాడంట. రోగాలను తొలగించేవాడు ఎవరో తెలుసా? చాలామంది డాక్టర్లు అనుకుంటా ఉంటారు, అది టెంపరీ మాత్రమే, అది కొద్దిసేపటి వరకే. దేవుడు డాక్టర్లను కూడా దేవుడే ఏర్పాటు చేశాడు. కానీ డాక్టర్లు బాగు చేయలేని రోగాలన్నిటినీ దేవుడే బాగు చేయవాడు. ఒకసారి చుక్కమ్మ గారని ఇక్కడికి వచ్చారు. ఆమెగారికి బ్లడ్ క్యాన్సర్. ఆమెగారు మరి 23 కరెంట్లు పెట్టించుకున్నారు, కానీ రోగం నయం కాల. కానీ ఎప్పుడైతే దేవుని వద్దకు వచ్చిందో,
దేవుడే వితిన్ 3 డేస్లో దేవుడు ఏ ట్యాబ్లెట్ లేకుండా, ఏ పథ్యం లేకుండా, ఏమీ లేకుండా దేవుని యొద్దకు వచ్చింది గనక, దేవునిని ఆశ్రయముగా చేసుకుంది గనక ఏం జరిగిందో తెలుసా? ఈ యొక్క వ్యాధి, ఆ రోగము దేవుడు ఏం చేశాడు తెలుసా? తొలగించేసాడంట. ఏం చేశాడు? తొలగించేసాడు. తొలగించిన తర్వాత ఆమె ఏం చేసిందో తెలుసా? అయ్యా, మీలాంటి దైవజనులు మా గ్రామానికి రావాలి. నాలాగా బాధపడేవాళ్ళు, నాలాగా రోగంతో ఉన్నటువంటి వాళ్ళు, వ్యాధులతో, బాధలతోటి, శేఖశక్తుల చేత, మళ్ళీ భయంకరమైనటువంటి తెగులు చేత ఎంతోమంది చచ్చిపోతున్నారయ్యా. మొన్న ఈ మధ్య కూడా అక్కడ ఎక్కువగా ఊరంతా కూడా గజగజ వణికింది. ఏంటిదో తెలుసా? చేతబళ్ళు. దేని చేత? చేతబళ్ళు చేత. ఇప్పుడు బాగున్న వాళ్ళు రేపు ఉండట్లా, బలవంతులుగా ఉన్నవాళ్ళు ఇంకా కొన్ని రోజులకి ఎట్టుంటారో తెలియట్లా, అకస్మాత్తుగా జరిగిపోతుంది. వాళ్ళందరూ కూడా ఇంట్లో నుంచి బయటికి రావటానికి భయపడ్డారు. అప్పుడు అంగారంది, ఇలాగా రావాలయ్యా అంటే, మీరు రమ్మంటే నేను రావటం కదమ్మా, ప్రార్థన చేస్తా, అక్కడ దేవుని అవసరం ఉంటే మేము అక్కడికి వస్తాం అని అన్న తర్వాత దేవుని చిత్త ప్రకారంగా అక్కడికి వెళ్ళాక దేవుడు ఎంతోమందిని దేవుడు రక్షించుకున్నాడు. ఆమెకు మేలు చేసిన తర్వాత, ఆమె మేలు పొందుకున్న తర్వాత ఆమె ఏం చేసిందో తెలుసా? ఇంకొకరు కూడా మేలు జరగాలని కోరుకుంది. అలా కోరుకోవటమే, అలా కోరుకున్నప్పుడే దేవుని ఆశ్రయం మనకు వచ్చింది. ఎప్పుడు వచ్చిందంట? ఎదటి వారు బాగుండాలి. నేను మేలు పొందుకున్నా, నేను దేవుని యొద్దకు వచ్చా, దేవుని ద్వారా కార్యాన్ని రుచి చూశాను కనుక నాలాగా స్వస్థతలు పొందుకోకుండా ఉండేవారు చాలామంది ఉన్నారు. కనుక వాళ్ళ కోసం మీరు రావాలయ్యా అని బలవంతం చేసి అక్కడ వారందరూ రక్షణ పొందటానికి ఎంతైతే కష్టపడాలనుకుందో అంతగా కష్టపడింది. దేవుని స్తోత్రం. అప్పుడే దేవుని ఆశ్రయం అనుకుంది. అప్పుడే దేవుని ఆశ్రయం అనుకుంటుంది. దేవుని చిత్తం, దేవుని మాట, దేవుని ఆజ్ఞ నెరవేర్చినప్పుడే దేవుని ఆశ్రయం మనకి. దేవుని ఆజ్ఞను మీరే వాళ్ళు, దేవుని మాట వినని వారు, వారి మీద ఆశ్రయము ఉండదు. ఏ ఆశ్రయం అది? రోగాలను తొలగించే ఆశ్రయం, ఆపదలు రాకుండా చూసే ఆశ్రయం, తెగులను సమీపంలోకి రాకుండా చూసే ఆశ్రయం, ఎలాంటి శక్తినైనా నీ మీద పని చేయకుండా చూసే ఆశ్రయం. అలాంటి ఆశ్రయం నీకివ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీకివ్వాలని, నీకు దయచేయాలని. అది నీ సమీపంలో రాదు. ఎలాంటి కష్టాలు ఐగుప్తు దేశంలో ఎలాంటివి అంట? ఐగుప్తు దేశంలో ఎలాంటివి అంట? చదవండి. ఆ ఐగుప్తి దేశములో క్షయ వ్యాధులన్నిటినీ చూశారంట అండి. ఏం చేస్తాడంట? దూరపరుస్తానంటున్నాడు. ఐగుప్తి దేశంలో ఎంత కఠినమైన క్షయ వ్యాధులు వచ్చినాయో తెలుసా? బైబిల్లో మనకు కనబడతాయి ఎన్ని తెగుళ్ళు వచ్చినాయో. దేవుని మాట వినకపోవటం వల్ల ఆ తెగుళ్ళు ఎందుకు వచ్చినాయి? ఏమండి, ఆ తెగుళ్ళు ఎందుకు వచ్చినాయి? రాజుగారితో సహా, పిల్లలతో సహా, పెద్దవాళ్ళతో సహా అందరూ వ్యతిరేకించారు. అందుకని ఆ తెగుళ్ళు వారి మీదకి. మరి మనం కూడా ఆ తెగులు రాకుండా ఉండాలంటే మరి మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలి. దేవునికి వ్యతిరేకంగా జీవించకూడదు.
దేవుని చిత్తం కొరకు ఎదురు చూడాలి. ఈరోజు స్తుతికీర్తనలో చదువుకున్నాం. మనం ఎప్పుడు కూడా దైవ చిత్తం కొరకు ఎదురు చూడాలంట. ఇప్పుడు ఒక కంపెనీలో మనం ఉద్యోగం చేసేటప్పుడు ఆ కంపెనీ యజమానునికి మంచి జరగాలని, లాభం రావాలని చూసినప్పుడు ఆ యజమానుడు ఏం చేస్తాడు తెలుసా? ఇతడు నా కంపెనీ గురించి ఆలోచిస్తున్నాడు కనుక నేను తన గురించి ఆలోచించాలి. ఎవరి గురించి ఆలోచించాలి? ఎవరైతే నా కంపెనీని గురించి ఆలోచిస్తున్నారో అతన్ని ఎలాగైనా ప్రమోట్ చేయాలి, అతన్ని శాలరీ పెంచాలి, అతనికి క్షేమాన్ని, సెక్యూరిటీని గవర్నమెంట్ సీఎంలకి లేకపోతే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి సెక్యూరిటీ ఎందుకు ఇస్తున్నారు? ఏమండి? వారిని కాపాడాలి, వారు క్షేమంగా ఉండాలి. ఆ పదవి లేనప్పుడు గవర్నమెంట్ ఇచ్చిందా? ఆ సెక్యూరిటీ ఇచ్చిందా? ఇవ్వదు. దేవుడు కూడా అంతకంటే గొప్ప సెక్యూరిటీ నీకు ఇస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మోడీ గారు ఒక విమానాన్ని ఏర్పాటు చేసుకున్నాం, బుల్లెట్ ప్రూఫ్. అది ఎన్నో కోట్లయింది. లోపల ఆయన బెడ్ ఉంటుందంట, అది కూడా బుల్లెట్ ప్రూఫేనంట. అది కూడా ఇదంతా ఎందుకు? వాళ్ళు సేవ్ అవటానికి కొరకు, రక్షించబడటానికి కొరకు. ఏదైనా బాంబు పేలుడొచ్చినా, ఎవరైనా దీన్ని షూట్ చేసినా ఇతనికి ఏ నష్టం జరగకుండా ఉండటానికి కొరకు. ఒక ఆమె తన భర్త కొరకు ఒక మంచి కాస్ట్లీ కారు, వినండి, పేపర్లు సౌండ్ చేయకూడదు, కాస్ట్లీ కార్, ఎంత కాస్ట్లీ కార్ అయితే కంపెనీల్లో తయారు చేశారో అంత కాస్ట్లీ కార్ తీసుకొని ఎడిషనల్గా ఏం చేశారో తెలుసా? ఇంకా దానికి చాలా ఫ్యూచర్స్ పెట్టారంట. ఏం చేశారంట అండి? చాలా ఫ్యూచర్స్ పెట్టారంట. ఆ ఫ్యూచర్స్ ఇప్పుడు ఆ కారు, మొన్న పాస్టర్ గారు కారులో వెళ్తున్నారు. ఆ కారు 50 లక్షలు. ఎంత? 50 లక్షలు. అయితే నైటు యాక్సిడెంట్ అయింది. ఆ కారుకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఈయన పగలంతా బోధించి మీటింగుల్లో వాక్యం చెప్పి అలసిపోయి నిద్రపోతుంటే స్పీడ్ బ్రేకర్ కనుక ఎక్కి దిగితే ఎలాంటి చిన్న కదిలిక ఉండిద్ది, అలాగా చిన్నగా షేక్ అయినట్టుందంట. షేక్ అయినట్టుంటే డ్రైవర్ని అడుగుతున్నాడంట, ఏంటయ్యా ఏమైంది? ఏం లేదండి, స్పీడ్ బ్రేకర్ ఎక్కి దిగిందండి అన్నాడు. ఏమన్నాడు? స్పీడ్ బ్రేకర్ ఎక్కి దిగిందయ్యా. కానీ బయటకు వచ్చి చూస్తే కారంతా కూడా పాడైపోయింది. ఎందుకు ఇదంతా అంటే మనిషి సేఫ్టీ కోసం అంత డబ్బు పెట్టేది ఎందుకు? మనిషి సేఫ్టీ కోసం. ఆడి కార్లు, లేకపోతే ఇంకా బుల్లెట్ ప్రూఫ్స్ అని ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలకి వాడుతూ ఉన్నారు. ఎందుకు? ఏం కాకుండా ఉండటానికి కొరకు. కానీ నేను ఒక మాట చెప్తున్నా, తెగులు రాకుండా ఏ బుల్లెట్ ప్రూఫ్ ఆపిద్ది? ఏమండి? నువ్వు 100 కోట్లు లేకపోతే నీకున్న డబ్బంతా పెట్టి ఎన్ని బుల్లెట్ ప్రూఫ్లు పెట్టుకున్నా నీ చుట్టూ తెగులు రాకుండా ఆపే సత్తా బుల్లెట్ ప్రూఫ్లకు లేదు.
లేకపోతే ఏ గవర్నమెంట్కి లేదు. ఏమండి, ఇందిరాగాంధీ గారు, ఆమె గారు ఆ వస్త్రం వేసుకునేద్దంట. ఎదుటి వాళ్ళు బాంబు వేసినా ఏది వేసినా తగలకుండా ఉండటానికి కొరకు వేసుకునేది. కానీ ఒక టైం వచ్చింది, ఆ టైం వచ్చినప్పుడు దాంతోనే చనిపోయింది. పెద్ద నాయకులు, వాళ్ళకేం తక్కువ, ఏం కొదవలేదు. కానీ అలాంటి వాళ్ళే ఆ తెగుల నుండి కాపాడుకోలేకపోయారు, ఆ అపాయాల నుండి రక్షించబడలేకపోయారు. కఠినమైనటువంటి క్షయ వ్యాధులంట. ఆసాకి ఏ వ్యాధి వచ్చింది? అరికాలలో చిన్న పొక్కులాగా వచ్చింది. చిన్నదే ఏమైందంటే అండి, అది పెద్దదైపోయి అరికాల్లో పుండులాగా తయారైపోయి అతడు చచ్చిపోయాడు. ఆశ సమయం ఇచ్చినా సరే దేవుని యొద్దకు రాలేదట. మనం కూడా అనేక పర్యాయాలు దేవుని యొద్దకు రాకుండా, దేవుని యొద్దకు రానప్పుడు ఆయన ఇల్లు మన నుండి తొలగిపోతుంది. సంసోను యొద్ద నుండి ఆ అపాయం రాకుండా, కఠినమైన ఆ వ్యాధులు రాకుండా, ఆ శ్రమలు రాకుండా ఆ ఇల్లు తొలగిపోయిందంట. ఏమైందంట అండి? ఆ ఇల్లు తొలగిపోయింది. తొలగిపోవటం వలన మరి ఏమైంది? చిన్న ఒక ఆడ మనిషి చేతుల నుండి తప్పించుకోలేకపోయాడు, లాలనకి లోబడిపోయాడు. అదంతా 1000 మందిని ఒక దవడ వెముక చేత చంపివేసిన వాళ్ళు, ఒక బలమైన స్తంభాలను కూడా పట్టుకొని విరగదీసినటువంటి వ్యక్తి, ఒక ఆడ మనిషి కలబడలేదులే కానీ ఒక చిన్న లాలన, ఆ లాలనకి ఏమైపోయిందో తెలుసా? బందీ అవటం వలన దేవుని బలమైన సెక్యూరిటీ, ఆ బలమైన ఇల్లు అతని యొద్ద నుండి ఏమైపోయిందో తెలుసా? వెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్ళిందో తెలియదంట. ఎప్పుడు వెళ్ళిందో నీ నుండైనా నా నుండైనా మనందరి నుండైనా ఆ ఇల్లు ఎప్పుడు వెళ్ళిద్దో మనకు తెలియదు. కనుక మనం ఏం చేయాలో తెలుసా? ఎప్పుడు కూడా ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడా లేదా అని పరీక్షించి చూసుకుంటా ఉండాలంట. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి అంట ప్రభువుని అడిగాడు, ప్రభువా నేను మీటింగ్స్కి వెళ్తున్నానయ్యా, నీవు నాతో కూడా రావాలి అని దేవుని అడిగితే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? సరే నేను వస్తున్నాను పదా అన్నాడంట. అన్న తరువాత ఈయన ఇసుక ప్రాంతంలో ఒక్కడే నడిచి వెళ్తున్నాడంట. నడిచి వెళ్తున్న తర్వాత ఏంటి, నేను నాతో పాటు దేవుడు వస్తానని చెప్పాడు, వస్తున్నాడా రాలేదా అని ఏం చేశాడు తెలుసా? ఒక్కసారి వెనక తిరిగి చూశాడంట. వెనక తిరిగి చూస్తే ఆ ఇసుకలో మనం నడిచేటప్పుడు ఏమైంది? మన అడుగులు పడతాయి. మన అడుగులు పడితే ఒక్క మనిషి నడిస్తే 2 అడుగులు పడతాయి కదా, ఇద్దరు నడిస్తే 4 అడుగులు పడతాయి. అలాగే ఇసుకంతటి మీద ఆయన ఆగాడు కదా, అక్కడ వరకంట 4 అడుగులు నడిచి వచ్చినట్టుగా ఉన్నాయంట. దేవుని స్తోత్రం కదా, హల్లెలూయా. కనుక అలాంటి దేవుడు, అలాంటి స్థిరమైనటువంటి నివాసం నీకు రావాలి అనంటే ప్రభు నీతో ఉన్నాడా లేదా? ఎప్పటికప్పుడు ఏం చేస్తాం తెలుసా? డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి అయితే ప్రతినిత్యం వెళ్తుంటారు. ఏం చేస్తారు? డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి అయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నామంటే ఎక్కడికి వెళ్ళాలి? ముందు డ్రెస్సింగ్ టేబుల్ని దర్శించాల్సిందే. డ్రెస్సింగ్ టేబుల్ ముఖం చూడకుండా ఇప్పుడు ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా అందరూ దాన్ని చూసుకొని
తను తృప్తి పడ్డ తర్వాతే బయటికి వెళ్తారు. మరి దేవుని దగ్గర కూడా అలా ఎప్పుడైనా చూసుకున్నావా? నువ్వు ఎలాగున్నావో ఇలా చూసుకునేటప్పుడు నా భర్త, నేను లేకపోతే ఎవరు లేరు, లేకపోతే నేను ఉండకపోతే ఎవరు ఉండరు, నేను చేయకపోతే ఎవరు చేయరు అని అనుకుంటావు. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడన్నా అనుకున్నావా? ఇట్టగా ఎప్పుడైనా ఎవరైనా అనుకుంటారట? అంతమందికి భార్య మీద మామూలుగా ఉండదు. ఉండాలి, భార్యాభర్తలకి ఉండాలి, కానీ దేవుని కంటే కాదు. ఎవరికంటే? దేవుని కంటే ఎక్కువగా ఉండకూడదు. దేవుడు ఏమన్నా తెలుసు, నాకంటే దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తావో అది నీకు దూరం అవుతుందంట. కనుక మరి మనం ఏం చేయాలి? దేవుని ముందు ఎక్కువగా ప్రేమించు, ఆ తర్వాత భార్యను ప్రేమించు, ఆ తర్వాత భర్తను ప్రేమించు, తప్పులేదు. ఆ తర్వాత పిల్లలను ప్రేమించు, తప్పులేదు. మొదటి స్థానం అనేది దేవునికి వెళ్ళాలి. అంతేగాని డబ్బు మీదో, లేకపోతే బంధు ప్రీతో, లేకపోతే తిండి ప్రియులు, లేకపోతే అనేక రకరకాలుగా ఉంటారు. దేవుణ్ణి వెనక పెట్టేటువంటి విషయాలు అలా ఉంటే చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి, చాలా నష్టం వచ్చేస్తుంది. ఈ సంసోను లాలన ప్రీతి కలిగిన వాడు. ఎలాంటి ప్రీతి కలిగిన వాడంట? ఒక స్త్రీలో వ్యామోహపు కన్నుబడింది. ఆ కన్నుబడటం వల్ల దేవుని ఇల్లు అతనికి దూరం అయిపోయింది. తర్వాత తప్పించుకోలేకపోయాడు. చాలామంది కూడా ఇలాగే దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను, దేవుని పనిని పక్కన పెట్టేసి ఇలాంటివన్నీ వస్తారు. నాకు ఈ లోకమైనటువంటి వ్యామోహపు ఆలోచనలో వస్తుంది అనుకో, దాన్ని పోగొట్టుకోవాలా లేదా? పోగొట్టుకోకుండా ఈ వ్యామోహపు ఆలోచనలో జస్ట్ క్షణికం, ఒక క్షణం లాంటిది. ఎట్టుండిద్ది? అట్ట అయిపోయింది. తిన్న అన్నం అరగటానికి ఎంత టైం పట్టిద్దమ్మా? కనీసం ఒక 3 గంటలన్నా 4 గంటలన్నా మనలో. ఒక ఆయన అన్నాడులే, ఏంటది తెలుసా? ఏమండి, టీ తాగిన తర్వాత నా పెదాలను నా నాలుగు తడుపుకుంటానండి అని అంటున్నాడు. అంటే ఏంటి దాని అర్థం? ఆ టేస్ట్ను ఆస్వాదిస్తున్నాను. ఏం చేస్తున్నాడంట? ఆస్వాదిస్తున్నాను. అంత టేస్ట్గా ఉంది, అంత మధురంగా. ఇదన్నా కొంతకాలం ఉండిద్ది. ఆ వ్యామోహపు ఆలోచనలో, వ్యామోహం ద్వారా దేవుని ప్రక్కన పెట్టి నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో అది క్షణకాలం, ఒక నిమిషంలో ఎగిరిపోయిద్ది. మళ్ళీ దరిదాపులోకి రాను కూడా రావటానికి అవకాశాలు లేదు. ఆ టేస్ట్ మళ్ళీ ఏమైనా వచ్చిద్దా? అది పాపపు టేస్ట్. కానీ దేవుని టేస్ట్ అయితే ఎల్లప్పుడూ ఉండిద్ది నీతో. ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇంకొక మాట కూడా మనం చూద్దాం, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 25వ వచనం. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల. చూశారంటండి, నిరీక్షించిన వాటిని అది కనబడుతుందా? కనబడదు. దేవుడు ఏ ఆపద, ఏ కీడు, ఏ తెగులు నీ గుడారమందు సమీపించదు అని అన్నాడు. అది మనకు కనబడుతుందా? కనబడుతుల్లా. మనతో ఉందని దేవుడు చెప్పాడు, మనం నమ్మాం, నిరీక్షిస్తున్నాం, అంతే.
దానిని ఏం చేయాలంట? ఓపికతో కనిపెట్టుకుంటూ ఉండాలి. దేవుని చిత్తం చేయటానికి, దేవుని మాట వినటానికి, దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి కొరకు ఏం చేయాలంట? మన వేరే గారు అనేవాళ్ళు ఏంటిది తెలుసా? నిగ్రహశక్తి కావాలండి. ఏం కావాలి? నిగ్రహశక్తి. ఆ నిగ్రహశక్తి అంటే ఒక మాట చెప్పుకోవాలి, టెంప్ట్ అవ్వకుండా అలాగే ఏదైతే చేయాలనుకున్నా అది చేయడానికి నువ్వు అలాగ నిలబడేటువంటి బలం నీకు కావాలి. ఏం కావాలి? నిలబడేటువంటి బలం నీకు కావాలి. కొంతమంది అయితే ఏదైతే అనుకుంటున్నారో అది చేయటానికి వెళ్తారే కానీ అలా చేయకూడదు అని దేవుడు చెప్పినప్పుడు చేయకూడదనే మాట కొరకు మనం ఓపికతో కనిపెట్టుకుంటున్నామా? దేవుని ఆజ్ఞ నెరవేర్చు అనే మాట కొరకు కనిపెట్టుకుంటున్నామా? దేవుని మాట నెరవేరిస్తే మీకు దీవెన కలుగుతుంది అనే మాట కొరకు కనిపెట్టుకొని ఉంటున్నావా? దీనంతటికి ఓపిక అవసరం, ఓర్పు అవసరం, సహనం అవసరం. ఇలా సహనంతో ఉన్నప్పుడే ఆ దేవుని ఇల్లు నీతో ఉంటుంది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ తెగులు ఎంత భయంకరమైనటువంటి దుష్ట శక్తులైనా, శాతబడి శక్తులైనా, మాంత్రిక శక్తులైనా, ఎంత భయంకరమైన ఆది శక్తి అయినా నీ మీద పని చేయటానికి దానికి శక్తి లేదు. కారణం ఏంటి తెలుసా? దానికి మించిన శక్తి ఆయన నిన్ను తన గుడారంలో దాచిపెట్టాడు. ఏం చేశాడంటండి? తన గుడారములో, తన రెక్కల కింద, ఆయన ఆశ్రయముగా ఉన్నాడు గనుక అది నిన్ను దాటుకుని రావటానికి కూడా అవకాశాలు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లైట్ ఉంది, ఒక 1000 ల్యాంప్ పెట్టాం. ఏం పెట్టాం? 1000 ల్యాంప్ పెట్టాం. 1000 ల్యాంప్ పెట్టిన తర్వాత ఆ 1000 ల్యాంపును దాటుకొని చీకటి రాగలిగిద్దా? ఏమండి? ఎప్పుడైతే ఇది ఆరిపోయిద్దో ఈజీ టు కమ్, ఈజీగా వచ్చేసేసింది కాదంటారా? అలాగే దేవుని శక్తి, దేవుని కొరకు నువ్వు గనక కనిపెట్టుకోగలిగితే, ఓపికతో నీవు నిలబడగలిగితే, దైవ చిత్తం చేయడానికి, దేవుని మాట వినడానికి, దేవుని నీతిని నెరవేర్చడానికి ఎప్పుడైతే నువ్వు ఓర్పు కలిగి ఉంటావో, కొంతమంది ఒక గంట ఎక్కువైతే ఉండలేం. గంట డబ్బులు ఇచ్చే కాడైతే గంట కాదు 10 గంటలైనా నేను ఉంటానయ్యా అని అంటారు. ఎందుకని? ఏమండి? ఆ డబ్బులు నీ దగ్గర ఏమైనా స్థిరస్థాయిగా ఉంటాయా? ఉండవు. ఎన్ని కోట్లన్నా రాని. మొన్న ఒక ఆమెగారు అన్నారు, ఏమన్నా తెలుసా? ఏమండి, ఆయన గుండెట్టు కొట్టుకుంటున్నాయా అంటాను. ఎందుకమ్మా అంటే, అంత డబ్బు ఎప్పుడు చూడలేదండి ఆయన, అంత డబ్బు ఎప్పుడు చూడలా. ఇంతకుముందు మన తుళ్ళూరులో ఒక ఆయన గారు ఇలాగేం చేశారంట, ఆ డబ్బు ఎక్కువ చూసి హార్ట్ అటాక్ వచ్చి ఏం చేశారు? ఆ డబ్బు ఏం చేసింది? నేను చంపింది. కానీ డబ్బు కోసం సమయం వెచ్చిస్తున్నావు నువ్వు. కానీ ఏ దుష్టశక్తి నీ ప్రాణం తీయకుండా నిన్ను కాపాడుతానంటే దేవుని కోసం మనం ఓపికతో పోల్నాన్ని మాట్లాడతాం, రోడ్డు మీద కేకలేస్తాం. ఏంటి నీ కేకలో? జాగ్రత్త. మనుషుడాన్ని ఏ విత్తుచున్నావో ఆ పంటనే కోస్తావు. పనికిరాని చోటుకేమో గంటలు, అర్ధరాత్రి, ఏ టైం అయినా గడుపుతావు. దేవుని దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంటున్నాం మనం?
కనుక దేవుడు అంటున్నాడు, దేవుని దగ్గర దేవుడిచ్చే ఆశ్రయం కొరకు మనం ఏం చేయాలో తెలుసా? ఓపికతో కనిపెట్టుకో. ఓపికతో కనిపెట్టుకున్నప్పుడు నువ్వు కాపాడబడతావు, నువ్వు రక్షించబడతావు. ఏ తెగులు, ఏ కఠినమైనటువంటి తెగులు కూడా నీ దగ్గరకు రాకుండా మొదట అది సమీపించదు, అది మరల రెండవది నీ దగ్గరకు రాదు. మూడవ చదువుకొని ముగించుకుందాం. చూడండి, ఏబు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. నీకు తెలిసి ఉండును. చాలండి. 5:24 వచనం, 5వ అధ్యాయము 24వ వచనం. నీ డేరా క్షేమమని నీకు తెలిసి ఉండును. ఏమన్నాడంటండి? నీ డేరా అంటే నీ ఇల్లు. డేరా అంటే మన ఇల్లు. నీ డేరా, నీ ఇల్లు క్షేమకరమని నువ్వు తెలుసుకుని ఉంటావు. ఎప్పుడు? ఓపికతో మనం ఉన్నప్పుడు, ఓపికతో దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు, దేవుని ఇల్లు నాకు కావాలి, దేవుడు నాకు ఇల్లుగా ఉండాలి అని నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడంట నీవు తెలుసుకుంటావు, నిజంగా దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను భయపడను, దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను భయపడను అన్నట్టుగా నీవు తెలుసుకుంటావు. అంతేకాదు, నీ ఇంటిలో ఉన్నది ఏది నువ్వు లెక్క పెట్టినప్పుడంట ఏది కూడా మిస్ కాదంట. ఒక్కడ కూడా పోగొట్టుకోవటం అనేది ఉండదు. దేవుడు నీకు ఇచ్చినవన్నీ నువ్వు అనుభవిస్తావు. దేవుడు నీకు ఇచ్చినవి నువ్వు అనుభవించటానికి. కనుక జ్ఞాపకం చేసుకొని దేవుడు అలాంటి నిర్ధారణ నీకు కలగాలి అనంటే మొదట ఆయన ఆశ్రయంగా చేసుకోవాలి, రెండవది ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. కనుక దేవుడు సమీపించరానటువంటి ఆ తెగులను, అపాయాలను దేవుడు దూరపరుస్తాడు. సమీపంలో కూడా రాదంట, సమీపంలో కూడా రాదు. కఠినమైనటువంటి వ్యాధులు కూడా నీ వద్దకు రాకుండా ఆపు చేస్తాడంట. ఎప్పుడు? దేవునిని నీవు ఆశ్రయంగా చేసుకున్నప్పుడు, దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉన్నప్పుడు, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డలకు ఎక్కడున్నా సరే దేవుడు నిన్ను కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారే ప్రార్థన చేసుకుందాం. మన బిడ్డలు ఎక్కడికో వెళ్తున్నారు, మన యొక్క భర్తలు ఎక్కడికో వెళ్తున్నారు, ఎక్కడెక్కడ పనుల మీద ఉన్నారు, మన భార్యలు ఉద్యోగాల మీద వెళ్తున్నారు. ఏ తెగులు మనల్ని సమీపించకుండా ఉండాలంటే, మన దరిదాపులోకి రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? ఆయనను మనం నివాసంగా చేసుకోవాలి. ఆయనను మనం ఆయన దగ్గర, ఆయన కోసం కనిపెట్టుకొని ఉండాలి.